అండి, వెల్కమ్ టు ద ఛానల్ మార్కెటర్ క్రాంతి. సో ఈ వీడియోలో వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్కి లీడ్ జనరేషన్ ఎలా చేయాలో మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. అండ్ డైరెక్ట్ లీడ్స్ వాట్సాప్కే వచ్చేలాగా క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను మెటా యాడ్స్ మేనేజర్లో ఉన్నాను. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది లీడ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసేయండి. జస్ట్ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బడ్జెట్. సో బడ్జెట్ వచ్చేసి 500 రూపీస్ ఇస్తున్నాను. సో ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది క్యాంపెయిన్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. యాడ్ సెట్ బడ్జెట్లో ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది ఇవ్వకండి. సో ఈ క్యాంపెయిన్ బడ్జెట్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే కాస్ట్ పర్ లీడ్ అనేది మనకి తక్కువ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ సెట్ నేమ్ ఇచ్చేసేయండి. సేమ్ నేను ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కన్వర్షన్ లొకేషన్. సో లీడ్ మనకి ఎక్కడ కస్టమర్ని మనం ఎక్కడికి తీసుకురావాలి. సో మనం వెబ్సైట్కి తీసుకురావచ్చు, ఫామ్స్ ఫిల్ చేపించవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కస్టమర్ వచ్చేసి మనకు డైరెక్ట్ మనకు వాట్సాప్లో కాంటాక్ట్ కావాలి కాబట్టి నేను వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కావాలంటే మనం కాల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. మన వెంచర్ ఎక్కడ, మనం ఏ లొకేషన్లో రన్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ఇచ్చాలి. నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటున్నాను. హైదరాబాద్, తెలంగాణ. సో ఎన్ని కిలోమీటర్స్లో చూపించాలి మన ఇష్టం. మనం ఎన్ని కిలోమీటర్స్ చూపించాలనుకుంటే అన్ని కిలోమీటర్స్. మనం ఎగ్జాంపుల్ 50 కిలోమీటర్స్ చూపించాలనుకుంటే 50 కిలోమీటర్స్ చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజ్. మనం ఏ ఏజ్ గ్రూప్ పీపుల్కి చూపించాలనుకుంటామో ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ కాబట్టి అట్లీస్ట్ మినిమం ఒక 35 to 65 ఏజ్ గ్రూప్ పీపుల్కి మనం చూపించవచ్చు. నెక్స్ట్ జెండర్. మనం మెన్కి కావాలంటే మెన్కి, ఉమెన్కి కావాలంటే ఉమెన్కి. సో ఇక్కడ నేను ఆల్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ టార్గెటింగ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టార్గెటింగ్ అనేది ప్రాపర్గా చెయ్యకపోతే మనకు లీడ్స్ ప్రాపర్గా రావు, అన్ని ఫేక్ లీడ్స్ వస్తాయి. సో ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చూపించాలి. సో కాబట్టి నేను ఫస్ట్ టైం బయ్యర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం బయ్యర్. ఓకే, ఫస్ట్ టైం బయ్యర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఫైండర్. సో మీరు ఏదైనా హౌసెస్ కానీ విల్లాస్ కానీ అమ్ముతున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోండి, హౌస్ ప్రాపర్టీ. ఇది కూడా మీరు హౌస్ విల్లాస్ ఏమైనా అమ్ముతుంటే ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం హౌస్ హోమ్ బయర్ గ్రాంట్ ప్రాపర్టీ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్కి ఫస్ట్ టైం బయర్ ప్రాపర్టీ ఫైండర్ అని ఈ 2 ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ నేమ్. జస్ట్ ఇక్కడ కూడా నేను రియల్ ఎస్టేట్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ క్రియేటివ్. మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో మనము ఏ యాడ్ అయితే మనకు జనాలకు చూపించాలనుకుంటున్నామో అది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అది వీడియో కానీ పోస్టర్ కానీ. మోస్ట్లీ ఏంటి అంటే మనం వీడియో యాడ్స్ రన్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి పోస్టర్ యాడ్ కంటే. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ డెమో క్యాంపెయిన్. ఇది రియల్గా నేను క్యాంపెయిన్ చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ డన్.
నెక్స్ట్ ఏంటి అంటే మీరు ప్రైమరీ టెక్స్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. వెంచర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. నేను జస్ట్ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఇట్లా 2 BHK ఫ్లాట్స్ అని పెడుతున్నాను. ఇక్కడ మీరైతే ప్రాపర్గా ప్రైమరీ టెక్స్ట్ అనేది రాయండి. వెంచర్ గురించి, వెంచర్ డీటెయిల్స్ కొంచెం అట్రాక్టివ్గా ప్రైమరీ టెక్స్ట్ అనేది రాయండి. సో నెక్స్ట్ అంతే అండి, పబ్లిష్ కొడితే క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.